గత ఏడాది ఆఖరిలో డార్లింగ్ ప్రభాస్ సినిమా సలార్ చేసిన సందడి అంతా ఇంత కాదు. థియేటర్లో అందరికీ పూనకలు తెప్పించేశాయి ప్రభాస్ లుక్స్. గత కొంతకాలంగా సినిమాల విషయంలో కాస్త నిరాశ చూస్తున్న క్రమంలో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్లో ఆ నిరాశలన్నీ కరిగిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొట్టింది ఈ చిత్రం. దీని తర్వాత డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898 ఏడీతో మరో బ్లాక్ బస్టర్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్న సంగతి అయితే తెలిసిందే. ఇది ప్రస్తుతం డార్లింగ్ అభిమానులకు మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్ లాంటి భారీ తారాగణం ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ మేకర్స్ అయితే అధికారికంగానే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ పనులు వేగాన్ని పుంజుకున్నాయి. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది కూడా ఈ మూవీ క్లైమాక్స్ సీన్కి సంబంధించింది. చాలామందికి అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఆలయం గురించి ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. ఈ ఆలయంలో బయటపడ్డ 6 గదుల్లోని సిరి సంపదలతో అప్పటి వరకు అత్యున్న సంపన్న ఆలయంగా పేరొందిన తిరుమలను ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం దాటేసిందన్న విషయం అయితే మనకైతే అందరికీ తెలుసు. అయితే ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ 6 గదుల్లో ఇప్పటి వరకు 5 గదులను మాత్రమే తెరిచారు. ఈ 5 గదుల్లో బయటపడిన సంపద ఇప్పటి వరకు సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు ఈ అనంతమైనటువంటి సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. అయితే ఆ ఆలయంలో ఉన్న 5 గదులు తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండడంతో ఆ గదిని తెరవడం సాధ్యం కాదు అని పండితులు పేర్కొన్నారు. కాబట్టి ఆ గదిలో ఎటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి అనేది ఎవరికి ఎప్పటికీ అంతు చిక్కని రహస్యంగా ఉంది. ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడీ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని వేడని 6వ గది అంతు చిక్కని రహస్యానికి రిలేటెడ్గా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొత్తం 7 అమరులు అంటే సప్త చిరంజీవులు కల్కి క్లైమాక్స్లో కనిపిస్తారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని అంచనాలు పెంచుతుందో వేచి చూడాలి. మరి కల్కి 2898 ఏడీ క్లైమాక్స్ ఇదే అంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.